హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి బచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు గ్యాస్ పొయ్యి రిపేర్ చేస్తున్నా. పొయ్యిలు చూడండి, మంట అసలుకి రానే రావట్లేదు. ఈ పెద్ద పొయ్యి కొంచెం పర్వాలేదు, కానీ చిన్న పొయ్యి అయితే అస్సలు మంట రావట్లేదండి. మనం సిమ్లో పెడితే ఎలా ఉంటుందో అలా వస్తుంది మంట. దీని మీద వంట చేయాలంటే మాత్రం చాలా కష్టంగా ఉంది. ఇంకేవో చిన్న చిన్నవి టీ కానీ పాలు కానీ అలాంటివి తప్పనిచ్చి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో త్వరగా చేయాలంటే అసలు పనులే అవ్వట్లేదండి. అందుకని ఈరోజు పొయ్యి క్లీన్ చేస్తున్నాను. అడుగు వైపున ఈ గుబ్బలన్నీ ఓపెన్ చేసి, ఇదిగోండి సన్న రంధ్రం లాగుండిద్ది. ఆ రంధ్రంలో మనం పిన్నీస్ పెట్టి కనుక క్లీన్ చేసామనుకోండి, ఇంకా దానికి ఏమన్నా అడ్డం పడ్డాయి ఏమన్నా ఉంటాయి కదా, అవన్నీ నీట్గా క్లీన్ అయిపోతాయి. ఎప్పుడన్నా పొయ్యిలు అనేవి మంట రానప్పుడు నేను ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటానండి. చిన్న పొయ్యి అయితే ఈ చిన్న పొయ్యికున్న రంధ్రానికి చిన్న కడ్డీ లాగుంటుంది కదా, ఆ కడ్డీకి చిన్న రంధ్రం లాగుంటుంది కదండి, ఆ రంధ్రంలో పిన్నీస్ పెడుతుంటే అస్సలు లోపలికి వెళ్ళట్లేదండి. ఎంతసేపు పెట్టినా సరే లోపలికి అసలు పిన్నీస్ వెళ్ళట్లేదు. పిన్నీస్ లోపలికి వెళ్తే నీట్గా క్లీన్ అయిపోయిద్ది. నేను ఎంత బలవంతాన పిన్నీస్ పెడుతున్నా సరే అస్సలు లోపలికి వెళ్ళట్లేదుగా. కొంచెమేనండి, కొంచెం ముక్కు ఉంటుంది కదా, ఇంకా అదే లోపలికి వెళ్తుంది. ఈ చిన్న పొయ్యేనండి అసలు ఎందుకు మంట రావట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఎంత క్లీన్ చేసినా సరే, క్లీన్ చేసినప్పుడు ఒకరోజు మంట వచ్చేసిద్దా, రెండో రోజు అంతేనండి, ఇంకా మళ్ళీ మంట అనేది అస్సలుకి రానే రాదు. మనం వంట చేసేటప్పుడు వీటి మీద ఏమన్నా పొంగి ఒకవేళ మంట రావట్లేదేమోనని అవన్నీ క్లీన్ చేసినా సరే మళ్ళీ అంతేనండి. క్లీన్ చేసినప్పుడు ఒకరోజు 2 రోజులు మంట వచ్చేసిద్ది, తర్వాత రోజు మాత్రం మంట రాదు. అంతకుముందు ఈ గొబ్బలు ఇవన్నీ వాటర్లో కడిగేదాన్నండి. వాటర్లో కడిగినప్పుడు ఏమవుతుందంటే తుప్పు పడుతున్నాయి. అందుకని ఇప్పుడైతే వాటర్లో కడగట్లేదు. అంతకుముందైతే ఈ గొబ్బలన్నీ నీట్గా వాటర్లో సబ్బేసి కడిగేసి మనం అంట్లు రుద్దుతాం కదండి, అంట్లు రుద్దుకునే పీస్ తీసుకొని మొత్తం నీట్గా రుద్ది క్లీన్ చేసేదాన్ని. అలా చేయటం వల్ల ఈ గుబ్బలన్నీ తుప్పు పట్టిపోతున్నాయి. అందుకని ఇప్పుడైతే వాటర్లో క్లీన్ చేయట్లేదు నేను. పెద్ద పొయ్యి వైపు ఉన్న కడ్డీ లేదండి, కడ్డీకి సన్న బెజ్జంలాగా ఉంటుంది కదా, దాంట్లో అయితే పిన్నిస్ బాగానే వెళ్తుంది, అదైతే నీట్గానే క్లీన్ అవుతుంది. కానీ చిన్న పొయ్యి అస్సలు. క్లీన్ చేసిన తర్వాత పొయ్యి వెలిగించాను చూడండి, ఇందాక ఏ మంట వచ్చిందో సేమ్ అదే మంట వచ్చేసింది. ఇప్పుడు చిన్న పొయ్యి చూద్దాం ఇది ఎలా ఉండిద్దో. ఇది కొంచెం పర్వాలేదండి, మీడియంగా మంట వచ్చింది. అంటే మనం మీడియంగా పెట్టుకుంటాం చూడండి గ్యాసు, అప్పుడు ఎలా మంట వచ్చిద్దో అలా వస్తుంది హై ఫ్లేమ్లో పెడితే. ఇంకా సిమ్లో పెట్టామనుకోండి చాలా తక్కువ మంట వచ్చేసిద్ది. ఇందాకటి మీద అయితే కొంచెం పర్వాలేదులేండి, బాగానే మంట వస్తుంది. గ్యాస్ పొయ్యిలు బాగా మంట వస్తేనే మనకి వంట అనేది త్వరగా అయిపోయిద్ది, పనులు ఈజీగా ఉంటాయండి. గ్యాస్ పొయ్యిలు మంట రాకపోతే మనకు అసలు పనులు కావు, వంట పని కాదు, ఏ పని కాదు, చాలా లేట్ అయ్యిద్ది. పెద్ద పొయ్యికి పిన్ అనేది వేయించుకుంటే బాగా పెద్ద మంట వచ్చిద్దండి. మనం పిండి వంటలు కూడా వండుకోవచ్చు. పెద్ద పొయ్యి పెట్టుకునే పని లేకుండా ఈ పొయ్యి మీదే చిన్న చిన్న పిండి వంటలు కూడా వండుకోవచ్చు, పిన్ను కనుక వేయించుకున్నామంటే. గ్యాస్ పొయ్యిలు రిపేర్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పిన్ వేయమంటే వేస్తారు, బాగా పెద్ద పెద్ద మంటలు వస్తాయి. గ్యాస్ పొయ్యి అయితే ఎలాగోలాగా రిపేర్ చేశానండి. ఇంకా చిన్న పొయ్యి పర్వాలేదు, కొంచెం మంట ఎక్కువే వస్తుంది. పెద్ద పొయ్యి మాత్రం ఎప్పటిలాగానే వచ్చేస్తుంది. ఇప్పుడు పొయ్యిలు క్లీన్ చేయడానికి కారణం ఏంటంటే, శ్రావణ శుక్రవారాలప్పుడు ఏమైనా ప్రసాదాలు చేయాలంటే 2 పొయ్యిల మీద చేస్తాం కదండి. ఒక పొయ్యి మంట రాకపోతే మనకు పని అనేది ఎంత లేట్ అయింది. అందుకనే ఈరోజు క్లీన్ చేశాను. ఇంకా చింతపండు పులుసు ఉడకబెడుతున్నానండి. మనకు పండగంటే ప్రసాదాలకి పులిహార లేకుండా మనం ప్రసాదాలు చేయం కదా. అప్పుడప్పుడు చింతపండు పులుసు ఉడకబెట్టి చేయాలంటే మనకు కొంచెం కష్టంగా ఉండిద్ది. అందుకనే ఇప్పుడు చింతపండు పులుసు చేద్దాంలే అని వేడి నీళ్ళు కాగబెట్టి అందులో చింతపండు వేస్తున్నాను. చింతపండు ఫ్రిడ్జ్లోంచి తీసానండి, చాలా గట్టిగా ఉంది. వీణలు తెద్దామంటే అస్సలకు రానే రావట్లేదు. ఇంకా అందుకనే ఇదిగోండి వేడి నీళ్ళలో పెట్టేశాను. నీళ్ళలో నానిన తర్వాత ఈనెలు అనేవి బాగా ఈజీగా వచ్చేస్తాయి. నీళ్లు బాగా తెరల కాగినాయండి. బాగా కాగిన తర్వాతే చింతపండు పెట్టాను. ఇంకా అందుకనే వెంటనే గ్యాస్ ఆపేశాను. ఎక్కువసేపు ఉడకబెట్టామనుకోండి అడుగనేది అంటుకొని పోయిద్ది. అందుకని నీళ్లు ముందే కాగినాయి కదా, అందుకని వెంటనే గ్యాస్ ఆపేశాను. ఇంక ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకోవాలి కదండి. ఇంక ఈలోపు ఖాళీగా ఉండటం ఎందుకులని మీగడ బాక్స్ నిండింది కదా, ఇంక అందుకని వెన్న తీస్తున్నాను. శ్రావణ శుక్రవారాలకు మనకు వెన్న కూడా అవసరమే కదండి, పొంగల్ చేసుకుంటాము. పొంగల్ చేసినప్పుడు ఇంకా నెయ్యి లేకుండా మనం నైవేద్యం పెట్టాం కదా. పొంగల్ చేసామంటే తప్పనిసరిగా పప్పు నెయ్యి ఉంటేనే మనం దేవుడికి నైవేద్యం పెడతాము. దేవుని ప్రసాదం కోసం చేస్తున్నాను కదండి, అందుకని తలస్నానం చేసి ఇవన్నీ చేస్తున్నాను. మధ్యాహ్నం టైంలో చేస్తున్నానండి. మధ్యాహ్నం టైం మనం ఖాళీగా ఉంటాం కదా,
పిల్లలు స్కూల్కి వెళ్తారు, ఇంక ఇంట్లో మనల్ని కదిలిచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. అందుకని మధ్యాహ్నం టైంలో ఈ పనులన్నీ చేస్తున్నాను. మీగడ బాక్సు ఫ్రిడ్జ్లోంచి తీసి ఒక అరగంట సేపు బయట ఉంచానండి, కూలింగ్ ఆరిపోయిద్దని. ఇంకా తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఇంకా వెన్న తీస్తున్నాను. ఒక గిన్నెలో వేసి ముందు వాటర్ పోయకుండా మనం మజ్జిగ తిప్పేది కర్ర ఉంటుంది కదా, దాన్ని పెట్టి బాగా తిప్పాలండి. బాగా తిప్పేసి తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా వెన్నని తీసుకోవాలి. అంతేగాని మీగడ వేసిన వెంటనే వాటర్ పోసి తిప్పుతూ ఉంటే ఎంతసేపటికి వెన్న అనేది రాదండి. మిక్సీకి వేసి వెన్న తీసే ప్రాసెస్ కంటే నాకు ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. మీగడ మొత్తం ఒకేసారి వేసి తిప్పేసి వెన్న తీసుకోవచ్చు. మిక్సీకి అనుకోండి కొంచెం కొంచెం వేసుకోవాలి, అదంతా బ్లేడులు కంటుకొని ఉంటుంది, మళ్ళీ మొత్తం అంతా నీట్గా తీసుకోవాలి. నాకైతే రిస్క్గా అనిపించిద్దండి, అందుకని నేను ఎప్పుడు వెన్న తీసినా సరే ఈ ప్రాసెస్లోనే తీస్తాను. చూడండి వెన్నపూస గట్టిగా ముద్దలాగా తెల్లగా ఎంత బాగా వచ్చిందో. ఈ ప్రాసెస్ చాలా సింపుల్ అండి. మీగడ బాక్స్ ఫ్రిడ్జ్లోంచి తీసి ఒక అరగంట బయట ఉంచేసి ఒక గిన్నెలో వేసి వాటర్ పోయకుండా బాగా తిప్పాలండి. బాగా తిప్పిన తర్వాత గట్టిగా అయిపోయింది కదా, అప్పుడు కొంచెం వాటర్ పోసి తిప్పాలి. మళ్ళీ తర్వాత ఇంకొంచెం వాటర్ పోసి బాగా వెన్న అనేది వచ్చేంత వరకు తిప్పితే చాలు. ఒక్క 5 నిమిషాలు చాలండి, లేదనుకోండి ఒక్క 10 నిమిషాలు అంతే, వెంటనే వెన్న వచ్చేసిద్ది. నాకైతే కనీసం 5 నిమిషాలు టైం కూడా పట్టదండి, వెంటనే వెన్న అనేది పైకి వచ్చేసిద్ది. చింతపండు ఆరిపోయేలోపు నేనైతే ఈ పని చేసేసానండి. ఇంక ఇదిగోండి చిన్న పొయ్యి మీద ఇంకా ఇవి వెన్నపూస అనేది పెట్టేశానండి. ఇంక ఇది కరుగుతూ ఉండిద్ది కదా, ఈలోపు ఇంకా చింతపండు ఆరిపోయింది కదా, ఇంకా మిక్సీకి వేసుకుంటాను. చింతపండులోని వీనలన్నీ తీసేయాలండి. ఇందాక తీయటానికి అసలు రాలేదు, ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, అన్నీ గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం మొత్తం వీనలన్నీ నీట్గా తీసేసి మిక్సీకి వేసుకోవాలి. చింతపండు కూడా కొంచెం మంచి క్వాలిటీ చింతపండేనండి, అందుకనే ఇందులో ఇత్తనాలు కానీ వీనలు కానీ ఎక్కువగా లేవు. కొన్ని నల్లంగా పెంకుల్లాగా ఉంటాయి చూడండి, అవైతే అసలుకి లేనే లేవు. కొంచెం మంచి క్వాలిటీ చింతపండే తీసుకొచ్చాను, అందువల్ల ఇంక ఎక్కువ క్లీన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం రేట్ ఎక్కువైనా సరే మంచి క్వాలిటీ చింతపండు కనుక తెచ్చుకున్నాం అనుకోండి, ఎక్కువ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇత్తనాలని వేన్లని అవని ఇవని తీసేసి మళ్ళీ వాటిని క్లీన్ చేసుకునే పని లేకుండా కొంచెం వాటర్ ఎక్కువగా ఉన్నాయిగా, అందుకని ఓన్లీ చింతపండు వడికి తీసివేస్తున్నానండి. వాటర్తో వేసామనుకోండి, మనం మిక్సీకి వేసేటప్పుడు ఈ చింతపండు మొత్తం చిందేసి ఇల్లంతా పడిద్ది. అందుకని వాటర్ తక్కువ పోసుకొని మిక్సీకి వేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇలాంటి పేస్టులు మిక్సీకి వేసేటప్పుడు వాటర్ తక్కువ పోసుకోవాలండి. మళ్ళీ మధ్యలో ఆపేసి వాటర్ పోసి ఆన్ చేసామనుకోండి, మొత్తం చింది ఇంటి నిండా పడిద్ది. అందుకనే అవసరమైనంత వాటికి వాటర్ ఒకేసారి పోసుకొని మిక్సీకి వేసుకోవాలి. మిక్సీ జార్ మూత కనుక బిర్రుగా ఉంటే మనం ఎప్పుడు వాటర్ పోసి మిక్సీకైనా వేసుకోవచ్చు. మనం మూత అనేది బిర్రుగా లేకుండా లబ్బర్లు అనేవి లేకుండా ఉంటాయి చూడండి, అలాంటప్పుడు మాత్రం వాటర్ ఎక్కువ పోసుకోకుండా జాగ్రత్తగా మిక్సీకి వేసుకుంటే క్లీన్ చేసుకునే పని అనేది తప్పిద్ది మనకి. మిక్సీకి వేసిన పేస్ట్ మొత్తం ఇదిగోండి ఈ జల్లెల్లో వడగడుతున్నాను. మనం పాకం వడపోసుకుంటాం చూడండి, పాకం వడపోసుకునే గంట ఇది మాత్రం చింతపండు పేస్ట్కి బాగా ఉపయోగపడిద్దండి. మిక్సీకి వేసి ఇందులో వేసి ఇలా తిప్పామంటే చాలండి, పేస్ట్ గుజ్జు మొత్తం ఇదిగోండి గిన్నెలోకి వచ్చేసిద్ది. పిప్పి ఉండిద్ది కదా, పిప్పి మొత్తం ఇంకా పైన ఉండిద్ది. కొంతమంది ఏం చేస్తారంటే మనం మిక్సీకి మెత్తగా వేసాం కదా అని డైరెక్ట్గా గిన్నెలో వేసి ఉడకబెడతారండి. మనం పులిహార చేసినప్పుడు ఏమైందంటే ఆ తొలకలన్నీ వస్తాయి, ఏళ్ళన్నీ వస్తాయి, పులిహార తినాలనిపించదు. పులిహార కంటే కూడా ఎక్కువ ఏళ్ళలో తొలకలే ఉంటాయండి. అందుకని ఇదిగోండి ఈ విధంగా జల్లెడ పట్టుకోండి. ఇంకా ఇందులో వాటర్ ఉండే కదండి, ఆ వాటర్లో ఉన్న చింతపండు అలాగే ఉంచేసాను. చింతపండు అనేది బాగా నానిపోయింది కదండి, మనం మిక్సీకి వేసుకోకపోయినా సరే ఈ జల్లెడలో వేసి మనం కనుక ఇలా తిప్పామనుకోండి, పేస్ట్ అనేది బాగా వచ్చిద్దండి. మిక్సీకి వేసుకోవాల్సిన కూడా అవసరం కూడా ఉండదు. ఇంకా మిక్సీకి వేసాను కాబట్టి వడగంటలో వడగట్టాను. పిప్పి మొత్తం చూడండి వచ్చింది. ఈ పిప్పి కూడా వేస్ట్గా పడేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇంట్లో అయితే ముద్దపప్పు ఉంది, సాయంత్రం చారు పెట్టేస్తాను. చారుకి ఇదిగోండి ఈ గుజ్జు అయితే సరిపోయిద్ది. ఇంకా గుజ్జు కాదు పిప్పి. దీనిని ఇంకా పడేయటానికి ఇష్టం లేదనుకోండి, మన ఇత్తడి సామాన్లు అవి ఉంటాయి కదండి, వాటిని కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఏది వేస్ట్గా పడేయాల్సిన అవసరం లేదు. ఇంక ఇదిగోండి చింతపండు పేస్ట్ పొయ్యి మీద పెట్టేసి ఒక గ్లాసు ఉప్పు వేసానండి.
ఇది ఒక చిన్న మనం టీ తాగే గ్లాసు, ఒక అరగిద్ద గ్లాస్ అండి. ఈ గ్లాసు ఉప్పు వేసాను. సాల్ట్ ఉప్పేనండి, కల్లుప్పు కూడా కాదు. వీడియో తీస్తున్నాను, కరెంటు పోయింది. వీడియో తీయాలన్నా కరెంట్ ఉంటేనేనండి. కరెంట్ లేకపోతే వీడియో తీయటానికి కూడా ఉండదు. అలా ఉంటే కష్టాలు. చింతపండు పులుసు అనేది కొంచెం లూజుగానే ఉండాలండి. ఉడికేటప్పటికి గట్టిగా అయిపోయింది. ముందే గట్టిగా చేసి పెట్టామనుకోండి, మనకి ఉడికేటప్పటికి అడుగు అంటిపోయి బాగా గట్టిగా అయిపోయిద్దండి. అందుకని మనకు ముందే కొంచెం లూజుగా చేసుకొని మనం ఉడకబెట్టుకోవాలి. చింతపండు పులుసు ఎప్పుడూ తిప్పుతా ఉడకబెట్టాలండి. మనం పొయ్యి మీద పెట్టేసి అలాగే ఉంచామనుకోండి, అడుగు అంటుకునిద్ది. అందులో ఉప్పు వేసాం కదా, ఉప్పు మొత్తం అడుక్కుపోయి అడుగు అంటుకునిద్ది. అందుకని తిప్పుతా మనం ఉడకబెట్టుకోవాలి. పులుసు అనేది ఇంకొంచెం టేస్ట్ బాగుండాలంటే కొంచెం బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకుంటే పులుపుకి టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. ఇంకా కావాలనుకుంటే కొంచెం అల్లం వేసుకోవచ్చు. నేనైతే అల్లం వేయట్లేదండి, ఎందుకంటే దేవుడికి నైవేద్యంగా చేస్తాం కాబట్టి అల్లం వేయట్లేదు. ఇందులో కొంచెం బెల్లం ముక్క వేశాను. ఈ పులుసు పావు కేజీ చింతపండు పులుసు అండి. పావు కేజీ చింతపండు పులుసు చేస్తున్నాను. మనం పులిహోర అప్పుడు వాడుకోవడానికి ఉంటుంది కదండి, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా నిల్వ ఉండిద్ది. పావు కేజీ పులుసుకి ఒక అరగిద్ద ఉప్పు వేసానండి. సాల్ట్ ఉప్పే వేసాను. కల్లుప్పు అయినా సరే సేమ్ అదే ప్రాసెస్లో వేసుకోవచ్చు. దీన్ని గ్యాస్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక అరగంట సేపు ఉడకనివ్వాలి. మూత పెట్టలేదనుకోండి మొత్తం చిందిపోయిద్ది. ఇదేనండి ఈరోజు వీడియో. బాయ్.